హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. Garuda Express, an international courier service. ఓటుకు నోటు ఉదంతంలో సుప్రీంకోర్టు నోటీసులు పంపింది కదా అంటే ఇలాంటివి ఎన్ని చూడలేదంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సింపుల్ గా చెప్పేయడం తెలిసిందే. అయితే అన్ని సందర్భాల్లోనూ తేలికగా తీసుకునే అవకాశం ఉండదన్న విషయం బాబుకు ఈ దఫ అర్థమవుతుందేమో. ఊహించని రీతిలో బాబుపై వచ్చిన ఓటుకు నోటు అంశంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరుతూ సరికొత్త ఉద్యమం ఒకటి షురూ అయింది. అది ఎలానంటే ఏదైనా అంశంపై ఆన్లైన్లో సంతకాల కార్యక్రమాన్ని షురూ చేసి change.orgలో ఇప్పుడు బాబుపై వచ్చిన ఆరోపణలపై నిజాయితీగా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ కార్యక్రమం ఆన్లైన్లో మొదలైంది. ఓటుకు నోటు కేసులో సంబంధం ఉన్న దోషులకు చట్ట ప్రకారం శిక్షించాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీష్ సింగ్ ఖెహార్కు ఆన్లైన్లో పిటిషన్ పంపనున్నారు. ఈ పేజీని స్టార్ట్ చేసిన 24 గంటల వ్యవధిలోనే దాదాపు 5,000 మందికి పైగా సంతకాలు చేయడం గమనార్హం. మరో విషయం ఏమిటంటే ఈ దరఖాస్తును సుప్రీంకోర్టులోని అందరు న్యాయమూర్తులకు పంపనున్నారట. ఓట్లకు నోట్ల కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం బాబుకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దోషులకు తగిన విధంగా శిక్షించాలని కోరుతూ ఆన్లైన్ పిటిషన్లో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తమతో చేతులు కలపాల్సిందిగా ప్రజలను విన్నవించడం జరిగింది. ఊహించని రీతిలో తెరపైకి వచ్చిన ఈ సంతకాల ఉద్యమం బాబుకు సరికొత్త తలనొప్పిగా మారుతుందనటంలో సందేహమే లేదు.